Hi friends, this is Varma Tutorials. Welcome to 2026. Happy New Year 2026. ఈ ఇయర్లో ఫస్ట్ డే 1/1/2025 కరెంట్ అఫైర్స్ చూడండి. అంటే స్పోర్ట్స్కి సంబంధించి ఈ ఇయర్ ఏ ఈవెంట్స్ జరుగుతాయో దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్. ఓకేనా? T20 వరల్డ్ కప్ 2026 భారత్ శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి. కామన్వెల్త్ గేమ్స్ 2026 స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతాయి. జూలై ఆగస్టులో జరగచ్చు. 74 కామన్వెల్త్ దేశాలు అంటే తెలుసు కదా, బ్రిటన్ పరిపాలించిన దేశాలు, ఆక్రమించుకొని పరిపాలించిన దేశాలు, బ్రిటన్ నుండి స్వతంత్రం పొందిన దేశాలైనా అనొచ్చు. నెక్స్ట్ ఆసియా క్రీడలు 2026 జపాన్లోనే ఐచో నగియో నగరంలో జరుగుతాయి. 45 దేశాలు పాల్గొంటాయి. వీటిని మినీ ఒలింపిక్స్ అని కూడా అంటారు. ఒలింపిక్స్ తర్వాత అతిపెద్ద టోర్నీ ఇది. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 భారత్లో ఢిల్లీలో జరుగుతుంది. 17 సంవత్సరాల తర్వాత భారత్లో జరుగుతుందట. ఆగస్టులో జరగబోతుంది. మొన్న చూసారు కదా, BWF చైర్పర్సన్ పివి సింధు గారు ఎన్నికయ్యారు. ప్రపంచ హాకీ టోర్నీ నెదర్లాండ్స్, బెల్జియంలో జరుగుతుంది. 16 జట్లు భారత్తో సహా ఆగస్టులో జరుగుతుంది. ప్రపంచ కప్ హాకీ మన నేషనల్ గేమ్ హాకీ కదా, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఫిడే క్యాండిడేట్స్ టోర్నీ ఇది చెస్కి సంబంధించింది. మార్చి ఏప్రిల్లో జరుగుతుంది. ISSF ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్ అనేది ఖతార్లో జరుగుద్ది, నవంబర్లో జరుగుద్ది. ఇవన్నీ రాసి పెట్టుకోండి. నెక్స్ట్ డైమండ్ లీగ్ ఫైనల్ దేనికి సంబంధించింది అంటే ఇది అథ్లెటిక్స్ సంబంధించింది. జావెలిన్ త్రోకి సంబంధించి నీరజ్ చోప్రా గారు ఆడనున్నారు. డైమండ్ లీగ్ ఫైనల్ 2026 బ్రసెల్స్, బెల్జియంలో జరుగుతుంది. అథ్లెటిక్స్ సంబంధించింది కాబట్టి గుర్తుంచుకోండి. నొప్పి నివారణ అయిన స్పోర్ట్స్కి సంబంధించింది ఇది ఫైనల్. అంటే ఈ సంవత్సరానికి 2026 ఇక్కడ చిన్న మిస్టేక్. 2025 మర్చిపోలేకపోతున్నాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కామను. నొప్పి నివారణ అయిన నిముసులైడ్ అనే ఔషధంకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ఆంక్షలు విధించింది. అంటే వీటి డోసు ఎక్కువగా తీసుకుంటున్నారు. అంటే ఇవి పెయిన్ కిల్లర్ మందు కదా, నిముసులైడ్ అనేది పెయిన్ కిల్లర్. దీనికి ఇది చాలా ఎక్కువగా తీసుకున్నారు జనాలని. దీని డోసు 100 mgకి మించి ఉన్నవి నిషేధించబడ్డాయి, బ్యాన్ చేయబడ్డాయి. దీనికి సంబంధించి ఇది అమ్మకాలు ఆపేమని ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవి నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. ప్రళయ క్షిపణులు ఇవి స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యాయి. DRDO ఒడిశా తీరంలో ప్రయోగించింది. ఉపరితలం నుంచి ఉపరితలంకి ప్రయోగిస్తారు. ఇవి 500 నుంచి 1000 kgs పేలోడ్లను మోసుకెళ్ళగలవు. వీటి పరిధి 150 నుంచి 500 కిలోమీటర్లు. తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్తవ్య పథ్
దాంట్లో జంతుదళం కవాతులో పాల్గొనుంది. రిమోట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ విభాగానికి చెందిన శిక్షణ పొందిన జంతువులు ఉంటాయి ఇందులో. బాక్ట్రియన్ జాతి ఒంటెలు 2, గుర్రాలు 4, డేగలు 4, ఆర్మీకి సంబంధించిన స్వదేశీ జాగిలాలు 10, సాధారణ జాగిలాలు ఒక 6. మొత్తానికి మొట్టమొదటిగా ఒక జంతుదళం కర్తవ్య పథలో కవాతు చేయబోతుంది, డ్రిల్ చేయబోతుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సంబంధించి ఒక నివేదిక ఇది. 2026 డేటా ఇది ఇటీవల విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన న్యాయాలు 4.48 లక్షలు. గృహహింస ఎక్కువ, అందులో మహిళలపై జరిగింది 1.33 లక్షలు. భారత స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 2025 10.5% లాభం సాధించింది. సెన్సెక్స్ 9%. గుర్తుంచుకోండి, డైలీ ఈ కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకోండి, సరిపోతాయి. ఇంతకు మించి అవసరం లేదు. గ్రూప్స్కి కానీ ఏట్లకైనా సరిపోతాయి. మనం ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇది సైన్ ఇండియా మ్యాగజైన్ కాదు, దానికి మించి అయిపోద్ది. మీకు బిట్స్ రూపంలో కూడా కరెంట్ అఫైర్స్ ఇంకా అందిస్తాను. ఇక నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉంటుంది.